మహాశివరాత్రి సందర్భంగా పాలకొల్లులోని ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆలయ పరిసరాలు సుందరంగా ఉండాలని, ఆలయానికి కిలోమీటర్ దూరం వరకు ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదానం, ప్రసాదాల పంపిణీ, త్రాగునీరు, శానిటేషన్, వైద్య శిబిరాలు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులు శాంతియుత వాతావరణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తిభావంతో వచ్చే ప్రజలందరికీ కూడా మన టెంపుల్ కూడా ప్రిపేర్డ్ గా ఉన్నట్టు ఉండాలి కదా. తర్వాత చుట్టుపక్కలంతా కూడా మా డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరంతా కూడా ఎంక్రోచ్మెంట్ అయ్యే వాళ్ళని, అడ్డదిడ్డాలుగా పార్క్ చేసే వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ అట్లాగే కంటిన్యూ కాకుండా కొంచెం పెట్టండి నీట్ గా టెంపుల్ చుట్టూ. ఇదే క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ పాలకొల్లులో ఉంది. మరి ఈ టెంపుల్ అన్ని రకాలుగా కూడా సన్నిద్ధమైంది. భక్తులకి, వచ్చే వేలాది మంది భక్తులకి మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టమ్, తర్వాత అన్ని రకాలు, అంటే డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి ఫెసిలిటేషన్ అన్నీ కూడా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉన్నారు. రేపు అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సౌకర్యాల విధంగా అన్ని భక్తులకు కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.